లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి విషయంలో తెలంగాణ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ఆలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ నెయ్యినే వాడాలని ఈవోలను ఆదేశించింది. ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాలను సైతం రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో యాదగిరిగుట్ట సహా పలు దేవాలయాల్లో జనవరి 1 నుంచి విజయ నెయ్యిని లడ్డూలు ప్రసాదాల్లో వినియోగించేందుకు సిద్దమవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి వాడే నెయ్యి టెండర్ల విషయం వివాదమైన నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ స్పందించింది. విజయ నెయ్యినే వాడాలని ఆగస్టు 22న ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ అనేక ఆలయాల్లో పాత గుత్తేదారుల నుంచే నెయ్యిని తీసుకుంటున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అయితే కొత్తగా ఏకంగా ప్రైవేట్ డైరీకి కట్టబెట్టారు. ఈ వైనంపై భద్రాచలంలో నెయ్యి ప్రైవేట్కి శీర్షికన డిసెంబర్ 16న కథనం ప్రచురితమైంది. ఇక భద్రాచలం ఆలయ ఈవోకు మెమో జారీ చేశారు. అన్ని ఆలయాల ఈవోలతో సమావేశం నిర్వహించాలని కమిషనర్ శ్రీధర్ను దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం ఆన్లైన్ సమావేశం నిర్వహించిన కమిషనర్ తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు విధిగా విజయ నెయ్యినే వాడాలని స్పష్టం చేశారు. చాలా దేవాలయాలు 2025 మార్చి వరకు గడువుతో నెయ్యి సరఫరా ఒప్పందాలు చేసుకున్నాయి. 3 నెలల ముందే ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిసిందే.